చెప్పండి. సోనియా ఆకులు ఎలిమినేట్ అయిపోయింది, మీరు ఎలా అనుకుంటున్నారు? సోనియా ఆకులు ఎవరితో పెట్టుకుంది? కింగ్ నబీల్తో పెట్టుకుంది. కాబట్టి ఈ రోజున సోనియా ఆకులు గారు బయటకు వచ్చేసి ఈ ఆకులు సింబాలిక్ గా సోనియా గారి కోసం ఈ బయటకు వచ్చేసిన తర్వాత ఆర్జీవి గారు పార్క్ లో దొరికిన ఈ ఆకులు తీసుకొని వచ్చాను. ఈ ఆర్జీవి గారి ఇంట్లోనే ఉంటాయి, ఇంకెక్కడ దొరకవు ఈ ఆకులు. కాబట్టి ఇప్పుడు సోనియా గారు ఎలిమినేట్ అవగానే తక్షణమే ఇప్పుడు ఆర్జీవి గారి ఇంట్లో పెరట్లో ఈ ఆకులను కోసుకొని అమ్ముకుంటుంది. ఎందుకు చూడలేదు? ఆర్జీవి ఇంట్లోనే ఉంటాయి. పాలు కూడా కారుతున్నాయి చూడు. ఆకులు పాలు కావాలా నీకు? ప్రస్తుతానికి ఇగో బిగ్ బాస్ లో వరస్ట్ కంటెస్టెంట్ వెళ్ళిపోవాలని కోరుకున్న మన కళ నెరవేరింది. సోనియా ఆకులో బయటకు వచ్చేస్తుంది, ఎలిమినేట్ అయిపోయింది. ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా ఎలిమినేట్ అవ్వలేదని? ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఉంది, దానిపై మీ ఒపీనియన్ ఏంటి? రీఎంట్రీ ఎవరిదే? సోనియా ఆకుల్ని. మనం ఆకుల్ని బయటకు గింటేసాం, ఎండిపోయిన తర్వాత బయటకు వచ్చేసినాయి ఆకులు. మళ్ళీ సిగరిచ్చి లోపలికి వెళ్తే మనం ఏం చేయలేం. బిగ్ బాస్ 2 వీక్స్ తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇస్తాం, అది చూసుకోవాలి. ఫస్ట్ సోంపాపిడి సోనియా టార్చర్ కి జనాలందరూ కూడా నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయింది. అంతే, మామూలుగా స్ప్రెడ్ అవ్వాలి ఆ నెగిటివిటీ. ఎక్కడ చూడు ప్రోమో చూడు, వీడియో చూడు, ఎక్కడ చూసినా మొత్తం సోనియా ఎలిమినేట్. ఆఖరికి నాగార్జున గారి దాకా కూడా వెళ్ళింది. నాగార్జున గారు నిన్న అందరిని అడుగుతున్నాడు, పెద్దోడిని అడుగుతున్నాడు, చిన్నోడిని అడుగుతున్నాడు, ఆ పక్కన సీతను అడుగుతున్నాడు, ఆ పక్కన విష్ణుని అడుగుతున్నాడు, ప్రేరణని అడుగుతున్నాడు. కానీ ఒక సోనియాని మాత్రం కదపకుండా అలాగే ఉంచాడు. ఎందుకంటే ఎలాగే ఎలిమినేట్ అయితే తెలుసు ఆయనకి. కాబట్టి అక్కడ ఏం మాట్లాడలా. ఇప్పుడు సోనియా బయటికి రావడం వల్ల హ్యాపీగా ఫీల్ అవుతున్నా? చాలా హ్యాపీగా ఉంది. అసలు నాకైతే నబీల్ని టార్గెట్ చేసింది ఆ రోజు నుంచి. ఆదిత్య ఓం గారిని బయటికి వెళ్ళిపో అనే స్టేజ్ దాకా ఆమంటే పెద్ద నెగిటివిటీ ఉంది నాకు. అసలు ఎప్పుడు బయటకు వచ్చేద్దా అని ఎదురు చూశాను. నా కళ నెరవేరింది. నుంచి ఓటింగ్ ఏపీ లేదా సోనియాకి? నేనే కాదు బ్రో, ప్రతి జనం కూడా ఒకటే కోరుకున్నారు. ఈమె ఆట చూసి ఈమె అక్కడ రొమాన్స్ చేసే విధానం, అక్కడ కలిపే పులిహార ఇప్పుడు దాకా చూశారు. ఒక్క విషయం చెప్తా, నువ్వు అది ఎలా అంటే సోనియా రిలేషన్షిప్ సరిగ్గా మెయింటైన్ చేయలే. చేస్తే ఉంచేవాడే కాదు. అమ్మ కింద అక్క కింద క్యారెక్టరైజేషన్ రన్ చేసింది అక్కడ అమ్మ అక్క అంటే మనం తెలుగు వాళ్ళు ఒప్పుకోరు. అందుకే వాళ్ళు బయటికి గెంటేశారు. నిఖిల్ గడితో లవ్ స్టోరీ నడిపింది అనుకో, ఉంచేవాళ్ళే, ఖచ్చితంగా ఉంచేవాళ్ళే. మన పృథ్వీగడ్ చూడు చక్కగా విష్ణుప్రియతో పులిహారి కలిపాడు. నిఖిల్ నేను అలా అంటలా, లేదే నీకు అలా అర్థమైంది. నువ్వు సోనియా ఫియర్ మీరు ఏం చేయలేరు. ఇంకా బయటకు వచ్చేసారు, ఇక మీ పని అయిపోయింది. బయటికి వెళ్ళి ఆర్జీవీతో మంచి సినిమాలు చేసుకోండి. నన్ను డిస్టర్బ్ చేయదు ప్లీజ్, నాకు చిరాకు వస్తుంది. సోనియా గురించి నువ్వు సపోర్ట్ చేయకు ప్లీజ్. నువ్వు సపోర్ట్ చేస్తే నాకు మెంటల్ వచ్చేస్తుంది. ఆకు సోనియా నీ పని అయిపోయింది. ఇంకా బిగ్ బాస్ హౌస్ లో మళ్ళీ నువ్వు రీఎంట్రీ అనేది ఇచ్చే అవకాశమే లేదు. ఆకులు రాలిపోయాయి, మొత్తం ఎండిపోయింది. సోనియా ఇబ్బంది పెట్టింది మనల్ని, చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టింది మానసికంగా. సోనియా లవర్ అనుకుంటా బాబు, మోసం చేసినట్టు సోనియా లవ్ చేస్తున్నా. సోనియా కూడా ఫ్యాన్స్ ఉంటారా? అక్కడ పెట్టుకో, ఇంట్లో పెట్టుకో. ఏంది ఈ టార్చర్ ఎక్కువైపోయింది నాకు. సోనియాలో ఏం నచ్చింది? అబ్బో, ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు ఉన్నారు సోనియాకి. 10 మంది ఉన్నాయి. ఈ కాట్రాజు గురించి మనకొద్దు. మనకల్లా ఆకుని తెంపేయాలనుకున్నాం, తెంపేసాం, బయట పడేసాం, అంతే. ఇక మళ్ళీ రీఎంట్రీ అంటావా? వద్దు, నువ్వు మాట్లాడుకో. సోనియా ఎలిమినేట్ తో అభిమాని కాదు, సోనియా మీద ఏమేమి చూసుంటాడు. అమ్మా పాలు కూడా చేసాడు. చెట్టు పైన ఆకులు ఏ రకంగా చేస్తాడు, సోనియా ఆకులు ఏ రకంగా చేసాడు. ఏమో ఎలిమినేషన్ లోకి వెళ్తాడు. అమ్మా ఇక్కడ ఏం చేస్తాడో కొంత మీడియా వాళ్ళకి ముందే చెప్పాలి. కాట్రాజు వస్తున్నాడో జాగ్రత్తగా ఉండండి అని. ఒకటే విషయం బాసు, అక్కడ ఏం లేదు, గేమ్ ప్లే అనేది ఏం లేదు. అమ్మాయికి డిఫెండ్ చేస్తాకే చూసింది ప్రతి ఒక్కరిని.
అక్కడ మ్యానిపులేట్ చేసింది పృథ్వీ గారిని, ఎవరిని మన నిఖిల్ని బాగా మ్యానిపులేట్ చేసి వాళ్ళని నోరు ముయించేసింది. ప్రతి దానికి ముందుండి మాట్లాడడం, ప్రతి ఒక్కరు కూడా నెగిటివిటీ బాగా స్ప్రెడ్ అయిపోయింది ఆమె మీద. ఎప్పుడు బయటికి వెళ్తాదా, మేము ఎప్పుడు మనశ్శాంతిగా ఫీల్ అవుతామో అనుకునే రోజు వచ్చింది. ఆల్రెడీ ఎలిమినేషన్లో ఉందంట, ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది, ఖచ్చితంగా బయటకి అయితే వస్తుంది. మరి గుడ్ గేమ్ లో నువ్వే మాట్లాడు, గుడ్ గేమ్ లో నువ్వే మాట్లాడు. సోనియా బాగా ఆడింది. ఒక్కలే నేను సోనియా గురించి నువ్వు చెప్పావు కదా. సోనియా ఫేవరెట్, ఈడు పక్కా సోనియా పిఆర్. ఈడు మరి మీ పిఆర్ పంపించాడు నిన్ను దూరంగా. నువ్వు మాట్లాడు ఉంది. వద్దు, యస్మిన్ గురించి, యస్మిన్ గేమ్ పొగిడాను, గురించి మాట్లాడు. ప్రేరణను పొగిడాను, సోనియా విష్ణు గురించి ప్రియను పొగిడాను, సీతను పొగిడాను. సోనియా ఎందుకు బ్యాట్ చేస్తావు నువ్వు? అమ్మో బాబో, వీడికి సోనియా పిచ్చి బాగా పట్టుకుంది. నువ్వు చెప్పు. ఈ సోనియా మీద ఒక సాంగ్ చేసుకుందామా? అన్న పాలు గారుతాను. సోనియా స్వీట్ స్వీట్ సోనియా బాగుందా, పాలు నచ్చింది? కారుతున్నాయి. కాదు, ఒకటే చెప్తా, సోనియాకి ఆ అర్హత లేదు. అందరూ బిగ్ బాస్ లో ఉండే అర్హత చెయ్యాలండి, లేదు. జై సోనియా అనండి. ఒక్క సోనియా ఏం కదా, అదే ఒక్క సోనియా కాదే. ఆకుల సోనియా డౌన్ డౌన్. జై సోనియా, జై సోనియా. పాలు గారుతాను, పాలు గారుతాను. బీపీ రప్పిస్తున్నాడు చెప్తున్నా. జై సోనియా. నబీల్ తో పెట్టుకుంది. కృష్ణ పెట్టేశాడు.